Yes. Yep. So today topic is files management. Hello. Ah, అవునా. ఓకే. 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 Sure. Okay na? So today topic is about today topic is queries, subqueries, classes and joins. సో ఇక్కడ ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మనం డిస్కస్ చేస్తాం. దిస్ ఇస్ అండ్ జాయిన్స్ ఇస్ అడ్వాన్స్. ఈ క్వైరీస్ సబ్క్వైరీస్ క్లాసెస్ అనేది అడ్వాన్స్. ఇంతకుముందు మనం వేర్ కండిషన్ చూసాం కదా, వేర్ ఇస్ ఆల్సో ఏ క్లాస్. చెప్పాను కదా, వర్డ్లో వర్డ్ క్లాస్ అని చెప్తారు దీన్ని. చెప్పాను లేదా? ఇక్కడ ఫోకస్ చేయి, అక్కడ కాదు. వేర్ అనే ఫంక్షన్ గురించి మాట్లాడు. వేర్ కండిషన్ చెప్పాను కదా, అది క్లాస్ కింద వస్తుంది. వేర్ నిన్న కూడా చెప్పా, చూసుకో. వేర్ కండిషన్. ఓకే, క్వైరీస్, సబ్ క్వైరీస్, క్లాసెస్ అండ్ జాయిన్స్. సో సింపుల్గా షో ద డేటాబేస్. ఫస్ట్ డేటాబేస్ ఏమైనా ఉన్నాయేమో చూసాం. సో ఆల్రెడీ ఆ డేటాబేస్ ఉంటుంది కాబట్టి డ్రా చేస్తాను, అంటే ప్రీవియస్ క్లాసెస్ కాబట్టి నేను డ్రాప్ చేస్తున్నా. క్రియేట్ ఏడివిఏ, అడ్వాన్స్, యూస్ అడ్వాన్స్, క్రియేట్. ఓకేనా? క్రియేట్ డేటాబేస్, అడ్వాన్స్, యూస్ అడ్వాన్స్. ఇప్పుడు క్వైరీ గురించి మాట్లాడదాం. క్వైరీ అంటే సింపుల్గా ఇట్ ఈస్ యూజ్డ్ టు రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ ది టేబుల్స్. Query is used, it is used to retrieve data from the table. టేబుల్ నుంచి డేటాని రిట్రైవ్ చేయడానికి we use this query. ఈ క్వైరీకి సబ్ క్వైరీ అనేది ఒక టాపిక్ అని చెప్పాను కదా. సబ్ క్వైరీ అంటే సింపుల్గా ఒక మెయిన్ క్వైరీలో ఇంకొక సబ్ క్వైరీ రాయండి, ఇంకొక క్వైరీ రాయండి, సబ్ క్వైరీ అంటారు. ఆల్రెడీ ఒక క్వైరీ రాసింటాం, దాంట్లో ఇంకొక క్వైరీ రాస్తే దాన్ని సబ్ క్వైరీ అంటారు. అర్థమైందా? అర్థం కదా? క్వైరీ ఈజ్ యూజ్డ్ టు రిట్రైవ్ ద డేటా. సబ్ క్వైరీ అంటే ఒక క్వైరీలో ఇంకొక క్వైరీ రాయడమే సబ్ క్వైరీ అంటారు. అది నార్మల్ క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ నేమ్ అది. ఓకే, క్రియేట్ డేటాబేస్ అడ్వాన్స్. ఆ డేటాబేస్ని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నా. క్వైరీ, సబ్ క్వైరీ. క్వైరీ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రిట్రైవ్ డేటా ఫ్రమ్ ది టేబుల్స్. ఏ టేబుల్ అయినా కావచ్చు, మోర్ దాన్ 1 or 2 టేబుల్స్. సబ్ క్వైరీ అంటే ఒక రాసిన మెయిన్ క్వైరీలో ఇంకొక క్వైరీని రాయడమే సబ్ క్వైరీ అంటారు. అంటే 2 క్వైరీలు ఒకటే దాని ప్లేస్, 2 or more than 2 క్వైరీస్ ఉంటే దాన్ని సబ్ క్వైరీ అంటారు. అది ఎలా రాస్తాను నేను చూపిస్తాను, నువ్వే టెన్షన్ తీసుకో. ఓకే, ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్. దాంట్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి అండ్ శాలరీ. రన్ చేస్తున్నా. క్లియర్, డన్. నెక్స్ట్ డీటెయిల్స్, వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను. అంతేనా? ఇవేనా వాల్యూస్? డన్ 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 డన్. అంతేనా? 1 ఈజ్ డూప్లికేటా? డూప్లికేట్ ప్రైమరీ కీ. సారీ, ఎక్కడో మిస్ అయింది. Let me drop this table. Drop table name. I'm dropping the table name, not advance. Okay. Now table create any. One entry. Second. Duplicate entry of primary key. Select star from table.
కరెక్టేనా? సింటాక్స్ కరెక్టేనా? సింటాక్స్ కరెక్టేనా? సార్ అలా చూడండి. ఆల్రెడీ డేటా ఎంటర్ అయింది, అందుకే ఇది రావట్లేదు. ఓకే ఫైన్. సో డేటా ఎంటర్ అయింది, అందుకే ఇది రావట్లేదు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో డేటా ఎంటర్ చేసాను, రన్ చేసాను, ఎంటర్ అయింది. ఇప్పుడు చూడండి ఎలా రిట్రైవ్ చేస్తాం. ఫస్ట్ బేసిక్ క్వెరీ మనం ఫస్ట్ నుంచి నేర్చుకుంటాం అనేది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది టేబుల్ నేమ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది టేబుల్. సో డేటాని సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. అంటే ఎంటైర్ టేబుల్లో ఉండే డేటాని రిట్రైవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎంటైర్ టేబుల్లో ఉండే డేటాని రిట్రైవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు సబ్ క్వెరీ చూడు ఎలా రాస్తాను, బై యూజింగ్ వేర్ క్లాస్. వేర్ క్లాస్ యూజ్ చేసి సబ్ క్వెరీ ఎలా రాస్తాను. సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు, మళ్ళీ ఇక్కడ చూడండి ఇది సబ్ క్వెరీ అంటారు. సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు జాన్. దీని మీనింగ్ ఏమి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకో, అది మెయిన్ క్వెరీ. ఎంప్లాయీస్ నుంచి సెలెక్ట్ చేసుకో, మళ్ళీ కింద ఏమి చెప్తున్నా వేర్ మళ్ళీ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు, మళ్ళీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వేర్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ ఐడి ఫ్రమ్ ది ఎంప్లాయీస్ వేర్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు జాన్ ఉండాలి. ఎక్కడైతే ఫస్ట్ నేమ్ జాన్ ఉంటుందో అది అవుట్పుట్ రావాలి నాకు. అర్థమైంది ఆ క్వెరీ సబ్ క్వెరీ ఎలా రాస్తారో. ఫస్ట్ ఇది మెయిన్ క్వెరీ, ఇక్కడ వరకు మెయిన్ క్వెరీ. సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంప్లాయీస్ నుంచి సెలెక్ట్ చేసుకో అన్న, అక్కడ వరకు పెట్టుకో, తీసుకున్నాం. నెక్స్ట్ వేర్ కండిషన్ రాస్తున్నాం. వేర్ డిపార్ట్మెంట్, నాకు ఇంకొక కండిషన్ రాస్తున్నాం. వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం చేయాలి, డిపార్ట్మెంట్లో మనకు కొంచెం కండిషన్ రాస్తున్నాం కదా. డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ది టేబుల్ నేమ్ ఎంప్లాయీస్ వేర్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు జాన్. ఎక్కడైతే నీకు ఫస్ట్ నేమ్ అనేది ఉంటుందో అది ఎక్కడ వెళ్తావు, డిపార్ట్మెంట్ ఐడిలోకి వెళ్ళిన తర్వాత చెక్ చేస్తారు. అర్థమైందా? డిపార్ట్మెంట్ ఐడిలోకి వెళ్ళిన తర్వాత చెక్ చేస్తారు. డిపార్ట్మెంట్ ఐడి ఇస్తున్నావు కదా 1 2 3 4, అది లోపలికి వెళ్ళి చెక్ చేసి నీకు అవుట్పుట్ తీసుకొని వస్తారు. అండ్ ఫస్ట్ నేమ్ అని లాస్ట్ నేమ్ అని ఏదని. ఇది క్వెరీలో సబ్ క్వెరీ, క్వెరీకి సబ్ క్వెరీ. నెక్స్ట్ అదే సబ్ క్వెరీ యూజింగ్ సెలెక్ట్ క్లాస్. అదే సబ్ క్వెరీ యూజింగ్ సెలెక్ట్ క్లాస్. సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, select the average salary from the employees as a average salary from employees. అర్థమైనా? ఫస్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ ఏ శాలరీ ఆఫ్ ఏ ఎంప్లాయీ. సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఒక ఎంప్లాయీ యావరేజ్ శాలరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ ఏ యావరేజ్ శాలరీ అవుట్పుట్ అది ఫ్రమ్ ది టేబుల్. అంతేనా? అదే కదా యావరేజ్ శాలరీస్. యావరేజ్గా చేసింది, యావరేజ్గా చేసింది. అన్ని ఈక్వల్ వచ్చినాయంటే యావరేజ్. నువ్వు ఇన్పుట్ ఇచ్చిన డేటా కూడా డిఫరెంట్ ఉంటుంది, 50 60 55 70. బట్ ఇవన్నీ యావరేజ్ చేస్తే 58,750.0000000. అర్థమైందా? రాసుకోండి. దిస్ ఈజ్ అ సింపుల్ క్వైరీ అండ్ సబ్ క్వైరీ. మనం రాసేటువంటి క్వైరీసే అండి, దాన్ని సబ్ క్వైరీ అంటారు. సో ఇక్కడ కొంచెం వేసి రాలేదు, ఫ్రీ ఉంది. అది ఆఫ్ చేస్తే ఇది అడుస్తారు. కావాలంటే అట్లా కానర్స్ కూర్చుని వేసి రా, అది ప్రాబ్లం లేదు. అందుకే ఇది అప్లికేషన్స్ చూడండి ఎన్ని రన్ అవుతాయి. బ్యాక్ ఎండ్ స్టూడియోస్, SQL, యూట్యూబ్ కనుక అప్లోడ్ అవుతున్నాయి. జూపిటర్ తీసి పెట్టారు, లైవ్ ఇప్పుడు జరుగుతానే క్లాస్ బాగా వేసి పెట్టారు. ఈ ఫైల్స్ ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఎన్ని అప్లికేషన్ 4 5 అప్లికేషన్ రన్ అవుతాయి. మెయిన్ అప్లికేషన్స్ 1 2 3 4 అప్లికేషన్ రన్ అవుతాయి. అంటే ఇంకా అది ఎట్లుంటుంది, అందుకోసం ఏసీ ఎక్కువ పెట్టినా కూల్ అవుతారు. ఏసీ పెట్టినా నేను ఏసీ ఉంటుంది.
క్వశ్చన్స్ అదే ప్రాజెక్ట్స్ ఫార్వర్డ్ చేశాను పీడిఎఫ్గా క్వశ్చన్స్ ఏం పీడిఎఫ్ చేసుకో అవి కూడా నేనే నేర్పిస్తే ఇంకా అడ్డేపండి వచ్చి చేతికి ఇస్తాను అది కూడా నేను నింపేయాలంటే కాంటాను నాకు తెలుసు తెలుసు కదా మళ్ళీ కదా వెబ్సైట్ లింకులు కూడా ఇచ్చినాను చెప్పు తెలుసు తెలుసు ఎవరు తెలుసు కాకినాడ పోతాను ఓకే ఇంకా చెప్పారే ఇంటికి వస్తారంటే ఇంటికి సరే జాగ్రత్త తిన్నారా సరే 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 కూర్చోండి ఏమనుకుంటున్నా నేను అలా ఉంటే ఆట నా చైర్లు అటెండ్ చేసి ఓకేనా 2 నిమిషాలు పెట్టిన చాలు రాస్తున్నారా ఫాస్ట్ హరి అప్ టైం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది అంతే అవుతున్నారు మనకు ఆ సైడ్ అయితే బాగా బెంచ్ ఉంటా రాస్తుంది ఇక్కడ అది వేరే షాప్ తీసుకున్నాడు చూసాక అది ఎక్కువ మంది స్ట్రెంత్ ఉంటే తీసుకుంటారు మనం అందరూ సో నెక్స్ట్ clauses it is used to particular specific purpose it is used for a particular specific columns that can be retrieve the data specific columns కోసం specific కోసం యూస్ చేస్తారు సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చి సెలెక్ట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్ టేబుల్ క్రియేట్ చేసాం కదా దాంట్లో ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ క్లాస్ ఎలా యూస్ చేస్తాం చూడు సెలెక్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ ది టేబుల్స్ అలానే కింద చూడు ఫ్రమ్ క్లాస్ కూడా ఉంటుంది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది ఎంప్లాయీస్ రెండు సేమ్ కాంబినేషన్లోనే వర్క్ అవుతాయి కానీ డిఫరెంట్ క్లాసెస్ సెలెక్ట్ క్లాస్ అంటే మనం పర్టికులర్గా సెలెక్ట్ చేసుకో ఎక్కడి నుంచి తీసుకో ఫ్రమ్ అంటే ఇది తీసుకో ఇక్కడ తీసుకురా అంతేనా ఇది సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే మొత్తం అంతా వచ్చేస్తుంది సార్ దాంట్లో అయితే పర్టికులర్గా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తుంది ఇది రన్ చేస్తే టోటల్ టేబుల్ వస్తుంది ఓకే సెలెక్ట్ ఫ్రమ్ రెండు కాంబినేషన్లోనే ఉంటాయి అవి ఏమి లేవు నెక్స్ట్ దానికి ఒక టైల్ లాగా ఇంకొకటి వేర్ క్లాస్ ని యూజ్ చేస్తారు వేర్ క్లాస్ ఈజ్ యూజ్ టు ఫిల్టర్ ది రోస్ బేస్డ్ ఆన్ ది స్పెసిఫిక్ కాలమ్ రోస్ ని ఫిల్టర్ చేసేకి బేస్డ్ ఆన్ ఒక స్పెసిఫిక్ కాలమ్ మీద బేస్ చేసుకొని రోస్ ని ఫిల్టర్ చేయడానికి వి యూజ్ దిస్ వేర్ క్లాస్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ వేర్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ salary is greater than 60,000 50 60 60 55 70 greater than 50,000 ఏదైతే ఉందో అది అవుట్పుట్ రావాలి వచ్చిందా ఆర్డర్ ఎందుకు యూజ్ చేస్తారు
ఆర్డర్ బై. సరే గ్రూప్ బై ఎందుకు యూజ్ చేస్తాం? నేననే చెప్పింది చేసుకో. చూడు గ్రూప్ బై ఎందుకు యూజ్ చేస్తాం? ఫస్ట్ గ్రూప్ బై ఎంత తీసుకో. Group the result. Okay. So group by ఎందుకు యూజ్ చేస్తాం? Is used to group the rows based on one or more columns. ఒకటి లేదా రెండు మూడు కాలమ్స్ మీద బేస్ చేసుకొని అవుట్పుట్ రిజల్ట్ ఏదైతే రోస్ ఉంటాయో దాన్ని గ్రూప్ బై చేస్తాం. నువ్వు చెప్పినది నేను చెప్పిన ఇంగ్లీష్లో. ఒకటి లేదా రెండు మూడు కాలమ్స్ని రోస్ని గ్రూప్ చేయడానికి మనం గ్రూప్ బై యూజ్ చేస్తాం. ఓకేనా? నేను ఆల్రెడీ చూపించాను ఇది. ఇంకోసారి రన్ చేస్తున్నాను చూడండి. సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి శాలరీ యావరేజ్ ఫ్రమ్ ది గ్రూప్. ఏదాంతో గ్రూప్ చేస్తున్నా? డిపార్ట్మెంట్ ఐడిని. ఏదాన్ని గ్రూప్ చేస్తున్నా? డిపార్ట్మెంట్ ఐడితో రోజ్ శాలరీ ఉండే యావరేజ్ని గ్రూప్ చేస్తున్నా. అంతేనా? డిపార్ట్మెంట్ ఐడీస్ అవేనా? క్లియరా? ఫైనల్ ఇక్కడ ఉంటుంది. ఈ హ్యావింగ్ క్లాస్ ఏం చేస్తుంది? ఇట్ అప్లైస్ ది ఫిల్టర్స్ ఆన్ గ్రూప్ బై. అదే నేను చెప్పా. ఇట్ అప్లైస్ ది ఫిల్టర్స్ ఆన్ ఇట్ అప్లైస్ ది ఫిల్టర్స్ ఆన్ గ్రూప్ బై. గ్రూప్ బై ఫంక్షన్ రాస్తావు కదా, దాని మీద ఫిల్టర్స్ ఏమైనా అప్లై చేయాలనుకుంటే నువ్వు ఈ హ్యావింగ్ ఫంక్షన్ హ్యావింగ్ క్లాస్ అని యూజ్ చేస్తావు. సో ఇక్కడ మధ్యలో నీకు ఆర్డర్ అని ఉంటుంది. ఆర్డర్ బై. ఆర్డర్ బై ఎందుకు యూజ్ చేస్తారంటే స్పెసిఫిక్ అరేంజ్ని అసెండింగ్ ఆర్డర్, లైక్ ఒక ఆర్డర్లో అసైన్ చేయడానికి. అది ఓన్లీ ఇన్ అసెండింగ్ ఆర్డర్. స్టార్ట్ చేయడానికి డేటాని నువ్వు ఆర్డర్ బై యూజ్ చేస్తావు. సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ select start from the employee order by last name as a ASC. ASC అంటే ascending order. అంటే ascending order. సో లాస్ట్ నేమే కదా నేను ఆర్డర్ చేశాను. చూడండి ఒకసారి. లాస్ట్ నేమ్ కదా, ఇప్పుడు ఫస్ట్ నేమ్ చేస్తున్నా. ఇలా ascending order లైన్ మార్చుకోవడానికి we use this order by. ఫిల్టర్స్ ఇది అప్లై ద ఫిల్టర్స్ ఆన్ గ్రూప్. వేర్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది? ఫిల్టర్ అప్లై చేస్తాను. ఇది కూడా గ్రూప్ రాసుకోండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది ఇది క్లాసెస్ లో. క్లాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ రిట్రైవింగ్ డేటా ఫ్రమ్ ఏ కాలమ్. లాస్ట్ టాపిక్ జాయిన్స్ ఉంది. సో ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ అవుట్పుట్స్ అన్ని సేమ్ లాగా వస్తాయి అండి. ఓకేనా? యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే మీకు డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్.
డేటా సైన్స్ వాళ్ళు జాగ్రత్త, మ్యాథ్స్ ప్రిపేర్ అవి రాండి. చెప్పినా కదా మ్యాథ్స్ అప్లై ఏమేమి నేర్చుకోవాలని ముందునే కొంచెం అన్నా ఐడియా పెట్టుకొని రాండి. నేను ట్రై టు సాల్వ్ ప్రాబ్లమ్ని మ్యాథ్స్ తగ్గించి సాల్వ్ చేసేగా ట్రై చేస్తాను ఆల్మోస్ట్. ఇంకేస్ వచ్చినానికి నేను చేయలేదు. కొన్ని ఆల్గరిథమ్స్ మ్యాథ్స్ ఉంటుంది, కొన్ని ఆల్గరిథమ్స్ కనుక ఉండదు. ఉండే ఆల్గరిథమ్స్తోనే భయం, ఉండే దానితోనే భయం. అందుకే మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చూస్తే ఏం ఉండదు. మరి ఇంత ఈజీనా సార్ అంటారు. మ్యాథ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుందో తెలిసి చాలు. ఏం సార్ 2 లింకులు అయిపోయింది ఇంప్లిమెంటేషన్ అంట. డీప్ లెర్నింగ్లో అంత కష్టంగా ఉంటాయి కదా, మ్యాక్సిమం అంటే 4-5 లైన్స్, ఇంకా గట్టి మాట్లాడితే 10 లైన్స్, అంతకని ఎక్కువ మోడల్ ఏముంటుంది. మిడ్ ఆఫ్ జూలై, మిడ్ ఆఫ్ మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, మార్చ్. నువ్వు సెకండ్ థర్డ్ అంటే నేను ఎవరు చెప్పి థర్డ్ అని క్లాస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది థర్డ్, క్లాస్ థర్డ్ స్టార్ట్ అయింది. పైథాన్ స్టార్ట్ చేసేది కాదు నడుతుండేది, క్లాస్ స్టార్ట్ చేసేది థర్డ్ స్టార్ట్ అయింది. మార్చ్ థర్డ్ మీరు వచ్చారు. ఈరోజుకి డేటా సైన్స్ కరెక్ట్గా సరిపోయింది. 3 మంత్సే అంతే కదా, 3 మంత్స్. మీకు ఏం చెప్పారు? 3 to 4 మంత్స్ కదా చెప్పింది. 3.5 months అయిపోయింది నీకు డేటా సైన్స్ అయిపోయి. సరే డేటా అనలిస్ట్ అయిపోయి 3 monthsలో కోర్స్ అయిపోయింది. 15 days ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాం. వాళ్ళకి 4.5 months కోర్స్ అయిపోతుంది. 1 monthలో 15 daysలో ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారు. 1 month ఇంటర్న్షిప్ చేస్తారు. అయిపోయా 6 months. నీకంటే స్టార్ట్ అయితే థర్డ్ ఫస్ట్ డెమోస్ అన్ని చూసుకుంటా ఒక్కొక్కరు మాట్లాడేసుకుంటే జాయిన్ అయ్యి మనం స్టార్ట్ చేసిన బయట జస్ట్ ఫస్ట్ డేనే మెసేజ్ చేస్తాను కదా సార్, ఇంకా క్లాసెస్ అడిగితే అప్పుడు వెళ్ళి వెళ్ళి పెట్టినా ఉంటాడు. ఆ రోజు హై ఫీవర్ నాకు. సడన్గా ఏం పెట్టా? మార్నింగే పెట్టా, 5:30 to 6 ఏమో పెట్టా. ఇంకా నైట్ జ్వరం వస్తుంది, నేనేం చేయాలి? ఇది మొన్న 6:30కి క్లాస్ స్టార్టింగ్ రాలేదు. మొన్న కూడా లాస్ట్ వీక్ ఫ్రైడే సడన్గా 6:30 పెట్టేసి క్లాస్ లేదు. ఈరోజు కూడా తీసుకున్నాం అనుకుంటున్నాను. బట్ అయిపోయిందా? అయిపోతుంది కాన్సెప్ట్ రాసుకో తొందరగా. నేను డేటా సైన్స్ వస్తారా? అనలిస్ట్ వద్దా, సైంటిస్ట్ కదా? అవి వేరే కదా, అది వేరే. డేటా స్ట్రక్చర్స్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. డేటా సైన్స్ వేరే, డేటా స్ట్రక్చర్స్ వేరే. అందులో కనిపిస్తాయి కదా, అది డిఎస్ఏ అంటారు, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఇది డేటా సైన్స్ డిఎస్ అంటారు. అందులో కన్ఫ్యూజ్ అయ్యారు అదే. డేటా సైన్స్ అనేది డేటా స్ట్రక్చర్స్ అంటారు, అవి డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అంటారు. ఇది డేటా సైన్స్. డిఎస్ఏ అవి చూస్ చేసుకోవడానికి అవసరం లేదు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా రావాల్సి లేదే, దాని మీద గ్రిప్ ఎక్కువ రావాలి. ఈవెన్ నాకు కూడా లేదు ఇంతవరకు. జస్ట్ ఐడియా ఉన్నాయి వర్క్ ఎలా చెప్తారని, లేదు టైం లేదు. అది ఇదే సరిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రై చేస్తాను.
మొన్నటి వరకు బాగా కాల్స్ వచ్చాయి, ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మార్చేసి పోయినాయి అన్నీ. ఈ 2 months అట్లే ఉంటుంది. డెలైట్ అవ్వకుండా అంటే ఆగస్ట్లో జూలై ఎండింగ్లో అవుతాయి. అప్లై చేయండి 1.5 lakh మెంబర్స్ని తీసుకుంటారు ఒక్కటే బల్క్ హైరింగ్ కొడితే దాంట్లో కొట్టే ఇంకా అది మిస్ చేసుకున్నాం అనుకో ఇంకా ఏం చేయలేము. యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రిపేర్ అవుతున్నారా? ఏం ప్రసాద్ నువ్వు ప్రిపేర్ అవ్వలేదా? సో ఐ విల్ ట్రై టు డీల్. ఒకరోజు చూస్తా, నాకు టైం సరిపోతే క్లాస్ తీసుకోవడము లేదా ఏదో వీడియో రికార్డ్ చేసి ఏదో చేస్తా, ట్రై చేస్తా. బట్ డెఫినెట్లీ అని కాదు, ఐ ట్రై మై సెల్ఫ్, ఫర్ మై సెల్ఫ్. యాప్టిట్యూడ్ రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్ తెలుసా? ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చెప్పానా తెలుసా? ఆర్ఎస్ అగర్వాల్ తెలుసా? బుక్ మ్యాథ్స్ 2 versions ఉంటాయి. స్మాల్ వర్షన్ ఉంటుంది, లార్జ్ వర్షన్ ఉంటుంది. లార్జ్ వర్షన్లో బోత్ కాంబినేషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది, స్మాల్ వర్షన్లో ఓన్లీ రీజనింగ్ ఉంటుంది. ఆ బుక్ క్లియర్ చేసినామంటే మనకి ఏ దాంట్లోనే తోపలేము. అంత బాగుంటుంది. 23 చాప్టర్స్ ఉంటాయి, అరౌండ్ 23, 24, 22 ఉంటాయి. బాగుంటుంది. ఐ విల్ ట్రై, బట్ డెఫినెట్లీ అని చెప్పలేను, ట్రై చేస్తా. ఏం బాగుంది, ట్రై చేస్తా, బట్ డెఫినెట్ అని చెప్పాను. నాకు ఈ ప్యాడ్ వస్తే చెప్తా, అది మ్యాథ్స్ కదా, ఇట్లా దీని మీద రాసే అవ్వదు. ప్యాడ్ వస్తే అది పిక్చర్ చెప్పచ్చు. మంచి డిమాండ్. షిఫ్ట్ నేర్చుకుంటే ఇంకా మంచి డిమాండ్. ఐఓఎస్ డెవలప్మెంట్, షిఫ్ట్ ఐఓఎస్లో యూజ్ చేస్తారు డెవలప్మెంట్కి. షిఫ్ట్ అయితే మంచి బ్యాక్. ఐఓఎస్ డెవలపర్, ఐఓఎస్ అంటే ఇంకా యాపిలే, యాపిల్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసేది ఓన్లీ ఐఓఎస్. ఐఓఎస్ డెవలపర్ అంటారు. షిఫ్ట్ అది డిఫరెంట్ అప్లికేషన్. ఆ కోర్స్ కూడా చాలా కష్టం ఉంది, అండర్స్టాండింగ్. అయిపోయినా ఫైనల్గా జాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం. బేసిక్గా జాయింట్స్ ఇస్ యూజ్ టు కంబైన్ రోస్ ఫ్రమ్ 2 or more tables. రోస్ని మోర్ దాన్ 2 tablesని కంబైన్ చేయడానికి we use these joints. Basically joints are the 4 types. One is inner joint, left joint, outer joint, right joint and full joint. Full joint నే ఫుల్లీ అవుటర్ జాయింట్ కూడా అనొచ్చు. లేదు లెఫ్ట్ జాయింట్ రైట్ జాయింట్ కాంబినేషన్లో కూడా మనము ఫుల్ జాయింట్ అంటాం. ఓకేనా? సో దీనికోసం డేటాబేస్ని క్రియేట్ చేశాను. క్రియేట్ జాయింట్స్ డేటాబేస్, యూజ్ డేటాబేస్. ఇది ఏమైతాయి, కస్టమర్, ఇది ఆర్డర్స్, 2 తీసుకున్నా. 2 tablesలో రోస్ కంబైన్ చేస్తున్నాయి జాయింట్స్లో వేసుకున్నా. కస్టమర్ దేంట్లోకి డేటా ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు ఆర్డర్స్ చూడండి, కస్టమర్ ఇన్ఫో డేటా ఎంటర్ అయిందా. నెక్స్ట్ ఆర్డర్స్లోకి డేటా ఎంటర్ చేస్తాం. మీరు అక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఒకటి ఈక్వల్ ఉంటాయి దానికి. ఇక్కడ ఆర్డర్ ఐడిను ప్రైమరీ, ఇక్కడ కస్టమర్ ఐడి ప్రైమరీ కీనే. ఓకేనా? డేటా ఎంటర్ చేసిన, ఇది కస్టమర్ డేటా, ఇది ఆర్డర్స్ డేటా. అంతేనా? ఏం పవర్ ప్రసాద్, ఇవి మామూలు మీరు ఇంతకుముందు చేసినాయి ఏమంటే 2 tables క్రియేట్ చేసినా అని చెప్తున్నా. ఫస్ట్ ఇన్నర్ జాయింట్, రిటైర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కస్టమర్ అంటే ఆర్డర్, అంటే ఒక టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ఇంకొక టేబుల్ ఐడి మీద తీసుకుంటారు. ఇన్నర్ జాయింట్ ఈజ్ యూజ్ టు రిటర్న్ ద డేటా ఫ్రమ్ ది బోత్ టేబుల్ దట్ స్పెసిఫై బై గివెన్ ఏ కండిషన్. ఒక స్పెసిఫిక్ కండిషన్ బేస్ చేసుకొని టేబుల్లో ఉండే డేటాను రిట్రైవ్ చేయడానికి మనం ఏం జాయింట్ యూజ్ చేస్తాం, ఇన్నర్ జాయింట్ యూజ్ చేస్తాం. ఆ ఇన్నర్ జాయింట్ ఎలా రాస్తాం, సెలెక్ట్ ఆర్డర్స్ డాట్ ఆర్డర్ ఐడి కస్టమర్ డాట్ కస్టమర్ నేమ్, ఆర్డర్స్ నుంచి ఆర్డర్ డేట్ ఉన్నాయి కదా, ఆర్డర్ డేట్ ద సెలెక్ట్ ఆర్డర్స్ డాట్ ఆర్డర్ ఐడి, ఆర్డర్స్లోకి వెళ్ళి ఆర్డర్ ఐడిగా సెలెక్ట్ చేయి. అలానే కస్టమర్స్లోకి వెళ్ళి కస్టమర్ ఐడి నేమ్ని సెలెక్ట్ చేయి. అలానే ఆర్డర్స్లోకి వచ్చి మళ్ళీ ఆర్డర్స్ డేట్ని సెలెక్ట్ చేయి. ఫ్రమ్ ది ఆర్డర్స్ అంతేనా, ఫ్రమ్ ది ఆర్డర్స్
inner join customer on order customer id equals to customer dot id. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వల్ ఉంటాయి. కస్టమర్ ఐడి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. ఈ రెండు ఈక్వల్ చేయి. ఆర్డర్స్ లో కస్టమర్ ఐడి ఉందా, అలానే కస్టమర్ కి కస్టమర్ ఐడి ఉందా, ఆ రెండుని ఈక్వల్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అంటే రెండిట్లో ఉండే డేటా రిట్రైవ్ అవుతుంది. ఏం ప్రసాద్ అర్థం కాదా? ఇప్పుడే బేసిక్ అంటే అర్థమైంది. సో ఫస్ట్ నేను ఎక్కడ సెలెక్ట్ చేసుకోమంటే ఆర్డర్స్లోకి వెళ్ళి ఆర్డర్స్ ఐడి సెలెక్ట్ చేయమంటాను. అదే ఆర్డర్స్లో కస్టమర్లోకి వెళ్ళి కస్టమర్ నేమ్ని సెలెక్ట్ చేయమంటాను. నెక్స్ట్ ఆర్డర్స్లోకి వెళ్ళి ఆర్డర్ డేట్ని సెలెక్ట్ చేయమంటాను. ఎక్కడ ఉంది ఆ డేటా అంతా? ఆర్డర్స్లో ఉంది. ఇప్పుడు ఇన్నర్ జాయింట్ బేస్డ్ ఆన్ కండిషన్. ఇప్పుడు కండిషన్ కదా, కస్టమర్స్ డేటా ఆన్ ఆర్డర్స్లో ఉన్న కస్టమర్ ఐడి ఎక్కడైతే కస్టమర్స్లో ఉన్న కస్టమర్ ఐడి ఈక్వల్ అవుతుందో ఆ డేటా అంతా రావాలి. ఈక్వల్గా ఉండేది ఆ డేటా అంతా రావాలి. అదైనా ఈక్వల్ ఉంటాయి. ఎంటర్ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 5 ఉన్నాయి. కానీ ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. అంటే ఎక్కడైతే కస్టమర్ ఐడి ఆర్డర్లో ఉండే కస్టమర్ ఐడి ఈక్వల్ అవుతుందో ఆ డేటా బయటకు వస్తుంది. ఇది ఇన్నర్ జాయింట్. అలానే లెఫ్ట్ జాయింట్ అని ఉంటుంది. సో లెఫ్ట్ జాయింట్ అంటే ఇట్ ఈస్ ఎ కీవర్డ్ రిటర్న్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్ ఈవెన్ దెర్ ఈస్ నో మ్యాచింగ్ ఆఫ్ ఎ రైట్ టేబుల్. రైట్ టేబుల్లో ఏ మ్యాచ్ లేకపోయినా లెఫ్ట్ సైడ్ టేబుల్ ఉంటుంది, ఆ డేటా అంతా బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? సెలెక్ట్ కస్టమర్ నేమ్, ఇదేనా లెఫ్ట్ సైడ్ టేబుల్. కస్టమర్ నేమ్, ఆర్డర్స్ నుంచి ఆర్డర్ ఐడి ఫ్రమ్ ది కస్టమర్స్, left join orders on customers equals to customer ID equals to order ID. By group by customer dot customer name యూస్ చేసుకొని గ్రూప్ బై చేసి ఆ డేటా అనేది నాకు ఈ బయటికి లెఫ్ట్ సైడ్ కదా ఇదంతా ఉన్న, రైట్ సైడ్ లో లేకపోయినా మనకు సంబంధం లేదు, లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. అలానే సేమ్ రైట్ జాయింట్ కూడా ఉంటుంది. రైట్ జాయింట్ ఏం చేస్తుంది? రైట్ సైడ్ టేబుల్ ని చేస్తుంది. యూస్ చూడండి, రైట్ సైడ్ టేబుల్ ఇంకొక డేటా సెట్ ఆర్డర్స్, ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ఎంప్లాయ్ ఐడి, ఆర్డర్ డేట్, షిప్ ఐడి. సో ఇవి టేబుల్, రెండు టేబుల్, ఎంప్లాయీస్ టేబుల్ అండ్ ఆర్డర్స్ టేబుల్. ఇప్పుడు ఇన్సర్ట్ వాల్యూస్ ఇంటర్ చేయాలి. వాల్యూస్ ఇంటర్ చేస్తాం. నేనైతే వాల్యూస్ ఇంటర్ చేస్తున్నాను. రైట్ సైడ్ select orders dot order id, employee dot last name, employee dot first name from orders. Right join employees on order id, orders dot employee id చూసినా దాని ఏదానికి ఈక్వల్ అవ్వాలి? ఎంప్లాయీస్ లో ఉన్న ఎంప్లాయీ ఐడికి ఈక్వల్ అవ్వాలి. అది ఏదంతా గ్రూప్ అయి చేస్తున్నా? ఆర్డర్ ఐడితో గ్రూప్ అయి చేస్తున్నా. అవేనా? ఓకేనా? అంతేనా? సో ఇవి రెండు కాంబినేషన్స్లో వచ్చేవి మనం ఫుల్ కాన్. ఓకేనా? ఇవి కంప్లీట్గా మీకున్న ఏంటి జాయింట్స్. ఇక్కడికి MySQL క్లోజ్. సో నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా.